సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. దక్షిణ భారతదేశంలోని నల్లమల అడవుల్లో వెలిసిన ప్రముఖ శైవ క్షేత్రంలో మహానంది దేవస్థానం ఎంతో ప్రసిద్ధి చెందింది. నల్లమల అడవిని ఆనుకుని వెలిసిన మహానందీశ్వర స్వామి ఆలయం ప్రకృతి అందాలకు పెట్టింది పేరు. పచ్చటి చెట్లు, సెలయేర్లు, అడవి జంతువులు, సహజ సిద్ధంగా కనిపించే పక్షులు, కోతులు ఇక్కడికొచ్చే భక్తులను ఇట్టే ఆకట్టుకుంటాయి. ఆలయానికి వచ్చిన భక్తులు దేవుని దర్శించుకుని ప్రకృతి అందాలను ఆస్వాదిస్తారు. కానీ గత 20 రోజుల నుండి చిరుత సంచారం అధికం అవటం వలన ఇక్కడ స్థానికంగా నివసించే ప్రజలతో పాటు సుదూర ప్రాంతాల నుండి వచ్చే భక్తులు భయంతో వణికిపోతున్నారు. అదిగో పులి, ఇదిగో పులి అని పుకార్లు షికార్లు కావటంతో చిన్న పెద్ద అని తేడా లేకుండా భయపడుతున్నారు. అటవీ శాఖ అధికారులు మాత్రం అది మనుషులను తినే చిరుత కాదని, హాని చేయదని భక్తులు ఆవేదనను పట్టించుకోవడం లేదు. ఆధ్యాత్మికతతో పాటు ప్రకృతి అందాలను ఆస్వాదిస్తామంటే పులి భయంతో మహానంది క్షేత్రానికి రాలేకపోతున్నామని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటవీ అధికారులు వెంటనే పులిని పట్టుకుని జూ లేదా అటవీ ప్రాంతాలను విడిచిపెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే పులి భయంతో ఆలయానికి కూడా భక్తులు వచ్చేందుకు భయపడుతున్నట్టు తెలిపారు. పులి వస్తుంది, పులి గుడి వెనకాల వెళ్ళొద్దండి, పులి వస్తుంది అనేసి చెప్తున్నారు. ఇప్పుడు వర్షాలు ఒకటి పడుతున్నాయి, దాంతో ఎక్కడ చూసినా పచ్చగా ఉంది. ఏ పొదల్లో పులి ఉందా ఏం కథ అనేసి చాలా భయంగా ఉంది. ఇది అటవీ శాఖ వాళ్ళు చూసి అడవిలో కానీ లేదంటే జూలలో కానీ వదిలిపెడితే బెటర్ అండి. లేకపోతే మాకు ఇక్కడ ఏమవుతుందంటే గుడికి వచ్చిన వాళ్ళు పులి ఉందనే వదంతుతో కూడా గుడికి రావడం మానేస్తారు. చాలా భయంగా ఉంది.